హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. అసలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఒక క్యూట్ కపుల్ అయితే బాగా వైరల్ అయిపోతున్నారు. మంచిగా 21 అండ్ ప్రెగ్నెంట్ అనే వెబ్ సిరీస్ తోటి మంచి హిట్ కొట్టేసింది అనమాట. వాళ్ళు ఎవరో కాదు, రిత్విక్ అండ్ అను అలియాస్ యానీ గారు అండ్ నందు గారు. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు అనుగా ఫేమస్ అయ్యారా లేకపోతే యానీగా ఫేమస్ అయ్యారా? మీరు చెప్పండి. నందుగా, రిత్విక్గా ఎట్లా నడుస్తుంది మీరు? ఫస్ట్ చెప్తా. చెప్పు. నాకు రిత్విక్ ఇంకా తెలీదు, ఇంకా సిరీస్ నడుస్తుంది కాబట్టి. దీనికంటే ముందు టెంపరీ రూమ్మేట్స్లో కార్తిక్ అని చేసింది. మిగతా చేసింది షార్ట్ సిరీస్ కాబట్టి దాంట్లో క్యారెక్టర్ నేమ్ అంత ఉండదు. సో మోస్ట్లీ బయట కార్తిక్ అని అప్పుడప్పుడు అంటారు. బట్ చూడాలి, నెక్స్ట్ ఇంకా ఒక 1-2 monthsలో మేబీ రిత్విక్ అని కూడా అంటారేమో. ఓకే, ఇప్పటికీ ఆల్రెడీ అంటున్నారు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి అను లవ్ రిత్విక్ అని. సో మీకు యానీ అను రెండు సిమిలర్గా ఉంది కాబట్టి. అంటే నాకు తెలిసినంత వరకు నా పేరు యానీ అని నాకు తెలిసి చాలా తక్కువ మందికే తెలుస్తుండొచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు చేసిన ఫిలిం వల్ల ఆ క్యారెక్టర్ నేమ్, మల్లమ్మ అనే క్యారెక్టర్ నేమ్ ఎక్కువ ఉండిపోయింది జనాల్లో. అండ్ దాని తర్వాత ఇప్పుడు 21 అండ్ ప్రెగ్నెంట్ తర్వాత కొంతమంది అను అని పిలవడం అయితే చేస్తున్నారు. ఓకే, సో రాజన్న చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రపంచం గుర్తుపెట్టుకుంది మిమ్మల్ని. సో డౌన్ ద లైన్ ఇప్పుడు మళ్ళీ కమింగ్ టు యాక్టింగ్ ఇవన్నీ చేస్తున్నారు. సో మధ్యలో ఏం చేశారు? యాక్చువల్లీ నేను ఓన్లీ యాక్టింగ్ చేసుకుంటూనే వచ్చాను, కానీ కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చిందనమాట. ఎక్కువ వచ్చింది, నేను తీసుకోలేదు. రాజన్న తర్వాత స్క్రిప్ట్స్ చాలా వచ్చినా కానీ నేను అన్నీ చేసుకుంటూ వెళ్ళకుండా ఓన్లీ సెలెక్టివ్గా చూస్ చేసుకుంటూ వెళ్ళాను. సో దానివల్ల గ్యాప్ వచ్చింది. రంగస్థలం చేశారు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని దూసుకెళ్తా ఫిలిమ్స్లో ఇవి రెండు చేశాను. రీసెంట్గా నిందా, మా నాన్న సూపర్ హీరో, వీటిలో కొన్ని క్యారెక్టర్స్ చేశాను. వెబ్ సిరీస్ అయితే లూజర్ ఇస్ మై ఫస్ట్, అండ్ దాని తర్వాత ఇంకేం చేయలేదు. ఇప్పుడు 21 అండ్ ప్రెగ్నెంట్. యానీ అను ఏమో కానీ కామెంట్స్లో అదే ఉంటుంది, మల్లమ్మ ఏం చేస్తున్నావు, ఇదే ఉంటుంది మోస్ట్లీ, అదే వస్తుంది. అవునా? ఇప్పటికీ కమెంట్స్ లో మల్లమ్మగానే గుర్తుపెట్టేసుకున్నారు. రైట్. సో మీరు చెప్పండి, నందు గారు గర్ల్ ఫామ్లతో అసోసియేట్ అయ్యారు, బాయ్ ఫామ్ లో మొత్తానికి చాయ్ బిస్కెట్ లో అసోసియేట్ అయ్యి షార్ట్ స్టోరీస్ ఇట్లా అన్ని టెంపరీ రూమ్మేట్స్ అది కూడా చూసాను నేను మొత్తము. ఇప్పుడు 21 ప్రెగ్నెంట్ కూడా చూసాను. సో ఎట్లా నడుస్తుంది మీ కెరీర్ అండ్ ఇంత సక్సెస్ వస్తుంది ఈ పర్టికులర్లీ ఈ వెబ్ సిరీస్ అని అనుకున్నారా? సో ఫస్ట్లీ కెరియర్ అయితే వెళ్తుంది ఒక పేస్లో, గోయింగ్ విత్ ద ఫ్లో. ఈ పర్టికులర్ సిరీస్కి వచ్చేసి వెళ్తుంది అనుకున్నాం. అంటే అట్లీస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది జనాల్లో. 21 అండ్ ప్రెగ్నెంట్ టైటిల్ ఇంట్రెస్టింగ్ ఉంది కానీ, బట్ ఈ రేంజ్ రీచ్ సక్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. గర్ల్ ఫామ్ లకి 21 బాగా వచ్చేస్తుంది అనుకుంటా. 30 with 21 కూడా హిట్ అయింది, ఇప్పుడు 21 అండ్ ప్రెగ్నెంట్ కూడా హిట్ అయింది. సో మీరు అనుకున్నారా? సో మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? స్టోరీ చెప్పినప్పుడు ఐ వాజ్ ప్రిటీ ఎక్సైటెడ్. చేయాలి అనే ఉండింది. అంటే ఫస్ట్ నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ షూట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 years పట్టింది అనమాట. ఓ, ఈ స్టోరీ 2 years బ్యాక్? యాక్చువల్లీ 3 years స్టార్ట్ అయ్యి ఐడియా రావడం 3 years అయింది. దాని తర్వాత డెవలప్ చేసి తన ఆడిషన్ తీసుకొని అది 2 years బ్యాక్. దాని తర్వాత తిని ఓకే ఇదంతా షూట్ అయిపోవడానికి ఇంత టైం పట్టింది. ఒక ట్రిపుల్ ఆర్, ఒక బాహుబలి రేంజ్లో ప్రీ ప్రొడక్షన్ లో అంత లేదు, అది స్టార్ట్ అవ్వడానికి టైం పట్టింది అనమాట. అంటే యాక్టర్స్ దొరకడము. ముందు వేరే ఎవరినన్నా అనుకున్నారా? ఆడిషన్స్ చాలా తీసుకున్నాము. లేదు, ఫస్ట్ నుంచి 2 years బ్యాక్ ఎప్పుడైతే యానీ ఆడిషన్ తీసుకున్నామో అప్పటి నుంచి యానీయే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయింది డైరెక్టర్. సో మళ్ళీ అప్పుడు కుదరక కొంచెం వేరే వాళ్ళకి వెళ్ళి వేరే ఆడిషన్స్ చూసి అది సెట్ అవ్వక మళ్ళీ లాస్ట్ యానీకే వచ్చింది. ఓకే, రిత్విక్ అయితే మీరే అనుకున్నారా? నేను ఐడియా స్టార్టింగ్ నుంచి ఉన్నా. సో ఫార్చునేట్లీ నేనే కో రైటర్ ఆల్సో. కో రైటర్ క్రెడిట్ ఉంటుంది, బట్ అది కొంచెం ఎక్కువ క్రెడిట్ అని అనిపిస్తుంది. అయ్యో, ఎందుకండి? అంటే నేను ఓన్లీ డిస్కషన్స్లో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతారు యాక్టర్స్, నాకు తెలిసి వాళ్ళకి వచ్చిన ఐడియాస్ ఇస్తుంటారు. బట్ మా జర్నీ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఐడియాస్ ఇవ్వడం అట్లా త్రూ అవుట్ ఉండడం వల్ల మేబీ ఆ క్రెడిట్ దాంతో అసోసియేట్ అయ్యి.
బట్ చూడడానికి స్క్రీన్ మీద కూడా సచ్ ఎ లవ్లీ పేర్ అనిపిస్తుంది. సో బిఫోర్ వర్కింగ్ అవుట్ ఇన్ దిస్ ఫిలిం ముందు మీరు ప్రీగా ఏమైనా చూసుకున్నారా, ఆడిషన్ చెక్ చేసుకోవడంలో కానీ, లేకపోతే మీరు వర్క్అవుట్ హోంవర్క్ లాగా అట్లా ఏమైనా చేసుకున్నారా ఎనీథింగ్? అంటే ఆడిషన్లో ఏం కాదు, వీ జస్ట్ హ్యాడ్ లుక్ టెస్ట్ చేసుకున్నాం మేము, ఒక వీడియో రిఫరెన్స్ అవన్నీ కూడా చేసాము. అప్పుడు ఐ థింక్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం మేము అంటే కొంచెం బాండ్ ఏర్పడడానికి ట్రై చేసింది. కానీ అదంతా దానికంటూ స్పెషల్గా మేము వర్క్ షాప్ ఏం చేయలేదు, మాకు బాండ్ పెరగడానికి అయితే ఏం చేయలేదు. కానీ స్క్రిప్ట్ వైజ్ ఏం చేయొచ్చు అనే దాని మీద అయితే వెళ్ళాము. ఇంకా ఆన్ సెట్స్ ఇంకా క్యాజువల్గా ఫ్లోలో వెళ్ళిపోయింది. అంటే పీపుల్ వర్ కొంచెం స్కెప్టికల్, ఇట్లా మేమిద్దరం సెట్ అవుతామా లేదా అని. దానికోసం లుక్ టెస్ట్ చేయాల్సి వచ్చింది. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. అది వర్క్ షాప్ చేసి సెట్ పైనకి వెళ్ళాక ఇట్ వర్క్డ్ ట్రెమెండస్లీ. సో మీరు అన్నట్టు అంటే ఎవెన్చువల్లీ మీకు యాక్చువల్గా అప్పటి నుంచి మీతో చూస్తుంటే కూడా లైక్ ఆన్ సెట్స్లో మీరు ఎట్లుంటారో బయట కూడా మీరు అట్లే ఉన్నారో అనిపించింది. సో మీకు ఎట్లా అంటే ఓవరాల్గా మీ బాండ్ కానీ అంటే లైక్ ఆన్ స్క్రీన్ కానీ బయట కూడా హౌ వాజ్ ఇట్ ఇప్పుడు కూడా? అంటే ఇట్స్ ఫన్, ఇట్స్ నైస్. అంటే నందు యూజువల్లీ హీస్ బేసికలీ ఇంట్రోవర్ట్ అనమాట, అంత ఎక్కువగా మాట్లాడు. స్టార్టింగ్ లో కొంచెం వీడియోస్ లో మాత్రం చెలరేగిపోతాడు. అంటే నాకు లుక్ టెస్ట్ అప్పుడే అర్థమైంది దట్ అచ్చా ఓకే ఈ మనిషి కొంచెం ఇంట్రోవర్ట్, మనమే స్టార్ట్ చేయాలి కాన్వర్జేషన్ ఏదున్నా అని చెప్పి. నేనేంటి అంటే బయట ఇన్ జనరల్గా కొంచెం ఎక్స్ట్రోవర్ట్ క్యాండిడేట్ నేను. పెద్దవాళ్ళతో కాకుండా నా ఏజ్ రిలేటెడ్ వాళ్ళతో అయితే చాలా ఓపెన్గానే మాట్లాడతా. సో అలా స్టార్ట్ అయింది. అండ్ ఆన్ సెట్స్ కూడా నందుకి కొంచెం టైం పట్టింది కంఫర్టబుల్ అవ్వడానికి, బట్ ఐ థింక్ ఇప్పుడు హీస్ టోటలీ కంఫర్టబుల్ అని అనుకుంటున్నా. కానీ స్క్రీన్ మీద చూస్తే మీరు ఇంట్రోవర్ట్ మీరు ఎక్స్ట్రోవర్ట్ అనిపిస్తుంది. అంటే ఇంట్రోవర్ట్ కాదు కానీ ఒక క్యారెక్టర్స్ మేబీ, బట్ ట్రూలీ వెరీ క్యూట్ అనిపించిండే. సో మీకు అంటే ఈ మేకింగ్ అంతా గుర్తుంది, అంటే చాలా ఇయర్స్ నుంచి మేక్ చేస్తున్నారు కాబట్టి. మేకింగ్ చాలా ఇయర్స్ ఏం అవ్వలేదండి, మేకింగ్ ఒక 6 months నుంచి అవుతుంది బ్రేక్స్ తో పాటు. ఓకే ఓకే డన్. సో ఓవరాల్ గా అంటే మ్యాజికల్ మూమెంట్స్ కానీ ఇట్లా బెస్ట్ సీన్స్ కానీ అట్లా ఉంటాయి కదా. సో మీకు ఏ సీన్ త్రూ ఇప్పుడు ఎక్కువ లీక్ చేయొద్దు కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయిన సీన్స్ లో అంటే ఎపిసోడ్స్ లో వాట్ వాజ్ యువర్ బెస్ట్ సీన్? రిలీజ్ అయిన చెప్పు. బెస్ట్ సీన్ డెఫినెట్లీ సెకండ్ ఎపిసోడ్లో ద క్లైమాక్స్ పార్ట్ వేర్ వి ఫైట్. అంటే వేర్ వీక్ అంటే తన లోపల ఉన్నవన్నీ బయట ఎప్పుడైతే పెడతాడో నాకు ఆ సీన్ ఇష్టం. అండ్ దానికి డిఓపి కూడా ఉమేష్ డిఓపి చేశారనమాట, తనకి కూడా చాలా అప్రిసియేషన్ ఇవ్వాలి. తనతో పాటు కార్తిక్ ఉండే అంటే ఇంకో 2-3 అంటే అది ఒక వాకింగ్ షాట్. సో అది మేము చాలా టేక్స్ తీసుకున్నాము. ఎన్ని టేక్స్ తీసుకునండి? 21st టేక్ ఓకే అయింది అనుకుంటా. బట్ అది కూడా మీరు ట్రాకింగ్ షాట్ కదా 6.5 minutes ఉంది. అది ఎట్లా అంటే మేము పైలట్ అంటే పైలట్ ఇన్ ద సెన్స్ అదే రా ఫుటేజ్ చూస్తే వీ కెన్ హియర్ ఇట్లా డిఓపి రొప్పుతూ ఉంటారు, అదంతా హోల్డ్ చేసి గింబల్ కదా వెయిట్ అదంతా హోల్డ్ చేసి తిప్పి మళ్ళీ వెనకలకి వచ్చి 21 times ఆయన చాలానే కష్టపడ్డారు ఆయన అండ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. ఆ సీన్ కాకుండా మధ్యలో డైరెక్షన్ వైజ్ అదే ఎడిట్ వైజ్ 3rd episodeలోనా దట్ మాంటేజ్ ఏది సింగిల్ షాట్ సెకండ్ ఎపిసోడ్ లో ఒక మాంటేజ్ ఉంటుంది వేర్ వి షిఫ్ట్ థింగ్స్ అరేంజ్ చేసుకుంటాం ఇల్లంతా ఫ్రిడ్జ్ అండ్ ఎవ్రీథింగ్. అది చూస్తే మీకు అన్ని ఇన్విజిబుల్ కట్స్ ఉంటాయి అనమాట, సింగిల్ టేక్ లాగా ఉంటుంది. అది ఫస్ట్ ఐడియా వైజ్ దాని తర్వాత అది ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ కానీ ఎవ్రీవన్ మా డిఓపి డైరెక్టర్ తెలుగు బ్రో అని కృష్ణ అని ఒక ఎడిటర్ ఉంటారు, చాలా ఫేమస్ మీమ్ పేజ్ కూడా ఉంటుంది తెలుగు బ్రో అని. సో హీస్ వెరీ ఫేమస్. తను ఎఫర్ట్స్ కానీ తన ఐడియాస్ కానీ చాలా హెల్ప్ అయినాయి. అది చాలా బ్యూటిఫుల్ షాట్. అంటే చూసిన వాళ్ళు కూడా అది చాలా బాగా చేశారు, ఎట్లా చేశారు అసలు తెలియలేదు, కట్ చాలా బాగా మార్క్స్ చేశారు, చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఒక ట్రాన్సిషన్ లా అంటే ఇట్లా ఫ్లో లో వెళ్ళిపోతుంది. ట్రాన్సిషన్ అని కూడా ఉండదు మీకు, అంటే జస్ట్ కెమెరా వెళ్తుంది అరే ఎట్లా మారుస్తారు బట్టలు అన్నట్టు విజువల్లీ చూడడానికి మంచిగా అనిపిస్తుంది. అంటే లైక్ ఆన్ ద స్పాట్ అది ఇటు వెళ్తుంటే అటు అప్పటికే చేంజ్ అయి ఉంటది. సో ఆ సీన్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్ నాకైతే క్లైమాక్స్ సీన్ మేము చేస్తున్నప్పుడే డైరెక్ట్ అభిరామ్ వీళ్ళందరూ చాలా సాటిస్ఫై అయిపోయి హ్యాపీ అయ్యారు. ఐ థింక్ మ్యూజిక్ యాడెడ్ మచ్ మోర్ బ్యూటీ టు దట్ సీన్. సో లోకల్ క్యాసెట్ ఆయన పేరెంట్స్ సాకేత్ అండ్ సన్నీ వాళ్ళు ఇచ్చిన అంటే ఫస్ట్ సీన్ నేను అప్పుడు షూట్ చేసేటప్పుడు నా సీన్లో నేను లేను కాబట్టి, సో అది షూట్ చేసిన తర్వాత అభిరామ్ నాకు రఫ్ ఎడిట్ చూపించాడు. అరే
చాలా మేము షూట్ చేసేటప్పుడు పెట్టుకున్న సాంగ్ ఏఆర్ రెహమాన్ సాంగ్. ఓకే. సో దాంతో చూస్తే బాగుంది, చాలా బాగా చేసింది, మ్యూజిక్ కూడా సెట్ అవుతుంది ఈ మ్యూజిక్. బట్ ఈ మ్యూజిక్ మనం ఎట్లా రీక్రియేట్ చేస్తాము, ఎవరు కొడతారు, ఎట్లా కొడతారు అని ఒక చిన్న డౌట్ ఉండే. బట్ ఈమె పర్ఫార్మెన్స్కి, ఆ షార్ట్కి వాళ్ళు కొట్టిన మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది. మీరు 4th ఎపిసోడ్ చూస్తే అందరు లాస్ట్ పార్ట్ ఏ సినిమా అని అడుగుతున్నారు. అది యాక్చువల్లీ వెబ్ సిరీస్ సాంగే, బట్ ఏ సినిమా చెప్పండి నాకు దొరకట్లేదు అన్న రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్చువల్లీ ఆ సాంగ్ రిలీజ్ చేయాలి మరి. అయిపోయింది, మొన్న అయిపోయింది. ఓకే, ఐఎమ్ సో సారీ. ఓకే. సో అంటే యాక్టర్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఏం ఛాలెంజింగ్ అనిపించింది త్రూ అవుట్ ద అంటే సిరీస్ కూడా ఇట్లా బెల్లీ కది పెట్టుకొని చేయడం వాజంట్ ఇట్ టఫ్? మరీ టఫ్ అనిపించలేదు. అంటే ఇనీషియల్లీ కొంచెం ఇబ్బందిగానే ఉండేది. అంటే ఇప్పుడు హర్షిత కాస్ట్యూమ్ డిజైనర్, తను హెల్ప్ చేసేది. సో తను లేనప్పుడు నేనే ఎప్పుడైతే పెట్టుకోవాల్సి వచ్చేదో అప్పుడు నాకు కొంచెం కష్టం అనిపించేది. బట్ దాని తర్వాత ఎలా అయిపోయింది అంటే అది లేకపోతే కొంచెం ఏదో ఇన్కంప్లీట్నెస్ ఫీలింగ్ వచ్చేది అనమాట. టూ మచ్ టఫ్ లేకుండే, బట్ ఇట్ వాజ్ ఛాలెంజింగ్ ఇన్ అ వే. ఓకే. మీకు ఏది ఛాలెంజింగ్ అనిపించింది యాక్టర్గా, అంటే లైక్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అంటే మేము ఈ సిరీస్ చేసే ముందే అనుకున్నాం. అంటే ఇన్ని రోజులు చేసిన, అంటే షార్ట్స్లో అవన్నీ చూసేసారు కదా, ఇన్ని రోజులు చేసినట్టు ఉండొద్దు, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని. సో దానికి ప్రెప్ కానీ వర్క్షాప్స్ కానీ, అంటే నేను ఎక్కడ నేర్చుకోలేదు. సో అంత చేసేది ఇన్స్టింక్టివ్గా ఏమొస్తే అది చేస్తా. సో ఏదైనా చేసినప్పుడు బాగాలేదు అని చెప్తే ఇంకా వేరేది ఎట్లా చేయాలో నాకు కొంచెం ఫిగర్ అవుట్ చేసుకోవడం కష్టమే. సో అది చాలా వచ్చేదన్నమాట డైరెక్టర్ నుంచి, వద్దు బాగాలేదు ఇట్లా కాదు వేరేలాగా చేద్దాము అని. సో అది ఫిగర్ అవుట్ చేసుకోవడము, ఆ బాడీ లాంగ్వేజ్ అంటే 21-ish ఉండాలి కొంచెం. ఇప్పుడు నా ఏజ్ లాగా నేను ఉండొద్దు, కొంచెం లుక్ వైజ్ బాడీ లాంగ్వేజ్ వైజ్ 21-ish ఉండాలి. మళ్ళీ అది ఓవర్ డూ చేస్తే మరీ చిన్నపిల్లలాగా అయిపోతుంది, ఓవర్ యాక్షన్ అని అంటారు. సో ఇదంతా ఫిగర్ అవుట్ చేసుకొని అదంతా ఒకటి మైండ్లో పెట్టుకొని వెళ్ళిన తర్వాత కూడా సెట్ పైన వెళ్ళాక ఆ మూడ్ని బట్టి, తన యాక్ట్ బట్టి మొత్తం మారిపోతుంది కొంచెం. సో ఆ ప్రాసెస్ కొంచెం టఫ్ ఉండే. అక్కడ ఆన్ స్పాట్ మళ్ళీ వేరే వేరియేషన్ ట్రై చేయాలి. అది ట్రై చేయాలనే ఇంటెన్షన్ కూడా కాదు, ఫ్లోలో వచ్చేస్తుంది అనమాట. అవును, కరెక్ట్. సో మీకు ఎట్లైనా సీన్ కొడుతుందా పర్టికులర్గా, నేను అరే యాజ్ ఎ పర్ఫార్మర్గా నేను ఇంకా బాగా చేసిన, ఈ సీన్ బాగా చేసిన అనిపించింది మీకు? బాగా చేశాను. టు బి వెరీ ఆనెస్ట్, నేను ఎప్పుడు చేసినా నాకు ఇది బాగా చేశాను అనే ఫీలింగ్ అంతగా యూజువలీ రాదు. ఐ థింక్ యాక్టర్ ఎవరు అంత ఈజీగా సాటిస్ఫై అవ్వరు అనుకుంటా. అంటే మేబీ ఇంకొంచెం ఏదైనా బెటర్ చేసి ఉండొచ్చేమో అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. కానీ ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు నిజంగా 4th ఎపిసోడ్లో మేబీ దట్ మ్యూజిక్ యాక్చువల్లీ హెల్ప్ సో మచ్. ఆ క్లైమాక్స్లో ఐ ఫెల్ట్ ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ డిడ్, అండ్ మ్యూజిక్ యాడ్ అవడం వల్ల ఏదైతే మేము అనుకున్నామో దానికంటే బ్యూటిఫుల్గా ఇంకా ఎన్హాన్స్ అయింది. డెఫినెట్లీ. కరెక్ట్. ఓకే. సో మీరు మీ యాక్టింగ్ కెరీర్ అంటే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్టింగ్ కెరీర్ ఎప్పుడు ఎందుకు స్టెప్ ఇన్ అయ్యాను? వాట్ యూస్ టు బి డూ? ఐ యూస్ టు డూ ఇట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. బీటెక్ అయిపోయింది అది. బీటెక్ అయిపోయి ఒక 1 year 4 months జాబ్ చేసిండే. దాని తర్వాత అంటే ముందు నుంచే డబ్ స్మాష్లు ఇవన్నీ చేస్తుండే అప్పట్లో. టిక్టాక్ ఎక్కువ లేదు, ఫస్ట్ డబ్ స్మాష్ స్టార్ట్ చేసిండే. అప్పుడు జనాలు యూస్ టు వాచ్. దాని తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ చేసిండే. ఆ షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ నచ్చింది నాకు. అది కొంచెం పెద్ద స్కేల్లో చేసిన, లైట్లు అన్ని పెట్టి. సో అరే ఈ ఎక్స్పీరియన్స్ ఏదో బాగుంది కదా, ఇది మళ్ళీ చేస్తే బాగుంటుందేమో అన్న చిన్న థాట్ వచ్చింది. అది ఇంట్లో చెప్తే ఫస్ట్ వద్దన్నారు. దాని తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత ఓకే మనం జాబ్ తెచ్చుకుందాం. జాబ్ తెచ్చుకోకపోతే మళ్ళీ వీడికి చిన్నప్పుడే చేశారా? అంటే బిఫోర్ అది బీటెక్ 2nd year లో షార్ట్ ఫిల్మ్. సో బీటెక్ అయిపోయినాక మళ్ళీ జాబ్ తెచ్చుకోకపోతే ఇంకేం రాదు అనుకుంటారని జాబ్ తెచ్చుకొని చేసి, దాని తర్వాత లాక్డౌన్లో కాంటెంట్ వీడియోస్ చేస్తుండే కొన్ని. అవి చేస్తున్నప్పుడు నాకు ఎడిట్ అంతా నేనే చేసేవాడిని. సో నాకు టైం ఉండేది కాదు. ఇంకా అది కొంచెం స్ట్రెస్ఫుల్ అయిపోయి మా నాన్నతో, నాన్న ఇంకా నా వల్ల కాదు, కొంచెం ఇటు సైడ్ వెళ్తా, ట్రై చేస్తా ఒక 2 years అని చెప్పిన. అది ఇప్పుడు 4 years. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు ఏంటి ఫస్ట్ చేస్తుంది? అమ్మయ్య అని ఉంటుంది. అమ్మయ్య సాంస్క్రిట్ వర్డ్ ఒకటి. సో ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు గోయింగ్ ద ఫ్లో లో ఇలాంటి మంచి కాంటెంట్ క్రియేట్ చేయడానికి యూ గెటింగ్ ఆపర్చునిటీ అండ్ యూ బీయింగ్ ద పార్ట్ కో రైటర్ గా. గ్లాడ్. ఓకే. సో మీరైతే చిన్నప్పటి నుంచి రాజన్న నుంచి స్టార్ట్ చేసి దానికన్నా ముందే చేశారు? నేను 4 years ఉన్నప్పటి నుంచి ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అనుకోకుండా ఒక రోజు వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. రాజన్న నాది 25th ఫిల్మ్. అవునా? ఇప్పుడు టోటలీ ఎన్ని మూవీస్ చేశారు? టోటలీ 30-31 ఉంటుంది. సో రాజన్న వల్ల నేను ముందు చేసిన ఫిల్మ్స్ అన్నీ కూడా ఇట్లా మెల్లమెల్లగా కలేజా కానివ్వండి, స్టాలిన్,
ఇవన్నీ తర్వాత అందరూ గుర్తుపడడం Yeah, start she's చేశారు. in that girl. Yeah, అలా గుర్తుపడడం స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మీరు పిక్ అండ్ చూస్ అంటే మూవీస్ ఆర్ వెబ్ సిరీస్, వాట్ విల్ యూ చూస్? డెఫినెట్లీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలి అనేది ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది. సో ఐ థింక్ ఆ థియేటర్లో మనం చూసుకోవడం కన్నా ఐ మీన్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మనం లైవ్గా అబ్జర్వ్ కూడా చేయొచ్చు. సో ఆ ఎక్స్పీరియన్స్ని అయితే ఎవరు కాదు అంటారు. సో ఐ థింక్ మూవీస్ డెఫినెట్లీ, కానీ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా లేకపోతే క్యారెక్టర్కి ఎక్కువ స్కోప్ ఉండేది అయితే వెబ్ సిరీస్లో మనకు చాలా ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ హీరో హీరోయిన్లా కాకుండా అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉండి వాళ్ళ వెనకాల ఒక కథ నడిచి ఇలా ఉంటుంది. సో చూస్ చేసుకోవడం కష్టమే, బట్ స్టిల్ ఐ థింక్ సినిమా విల్ డెఫినెట్లీ బి ద ఫస్ట్. సో మీకు ఉందా లైక్ వాట్ ఈస్ యువర్ గోల్ టువర్డ్స్ ఈ యాక్టింగ్లో? డెఫినెట్లీ మూవీస్ అండి. అంటే ఒక మంచి యాక్టర్ లాగా చూడాలి అందరూ అని. ఓకే, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు? అంటే హూజ్ యువర్ చిన్నప్పటి నుంచి యాక్టర్ వైజ్గా ఎనీవన్? ఇన్స్పిరేషనా? అట్లా ఒక్కళ్ళు అన్నట్టు ఏం లేదు. ఫేవరెట్ హీరో అంటే రజనీకాంత్, చిరంజీవి, వీళ్ళ పేర్లే చెప్తా. బట్ ఇన్స్పిరేషన్ అంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క క్వాలిటీ. మేబీ రజనీకాంత్ గారి ఆఫ్ స్క్రీన్ పర్సోనా అదంతా, ఆయన స్టైల్ అదంతా ఇష్టమే, బట్ మనం అది రెప్లికేట్ చేయలేము. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఇది. ఇంకా కొందరు ఏ ఫీల్డ్, ఇప్పుడు యాక్టర్స్ ఉన్నా వాళ్ళ ప్యాషన్, వాళ్ళ క్యూరియస్ మైండ్ ఉంటుంది కదా, దాన్ని అట్లే ఉంచుతారు. అట్లా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మైండ్ సెట్ అదంతా కొంచెం నచ్చుతుండే. ఓకే, సో మీరైతే రామ్ చరణ్ గారితో వర్క్ చేశారు, మహేష్ బాబు గారితో, నాగార్జున గారితో. సో లిస్ట్ ఆఫ్ హీరోస్ ఉన్నారు, యూ ఆల్రెడీ వర్క్ విత్. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కలిసారా నాగార్జున గారిని? అట్లేమైనా? నాగార్జున గారిని లాస్ట్ నేను లూజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, దట్ ఈస్ వెన్ ఐ మెట్ హిమ్ ఆఫ్టర్ లైక్ ఆల్మోస్ట్ 10-11 years. అప్పుడే నేను ఆయన్ని కలవడం. ఏమన్నారు? మల్లమ్మ ఫస్ట్ యాక్చువల్లీ సడన్గా ఆయన గుర్తుపట్టలేదు, అంటే బికాస్ నేను మేకప్ ఇదంతా కూడా వేసుకొని ఉండే. అండ్ నేను ఎప్పుడో నాకు 11 years ఉన్నప్పుడు కలిసి ఆయన్ని. సో తర్వాత సార్ ఆయన్ని గుర్తుపట్టారా అని అంటే ఇమీడియట్లీ రికగ్నైజ్. అండ్ దెన్ ఆన్ స్టేజ్ ఆయన వెళ్ళినప్పుడు కూడా మాకు రాజన్నలో ఆయన చిన్న చిన్న మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆయన మాట్లాడారు. అంటే అన్ని ఇయర్స్ అయినా ఆయన అంత పెద్ద స్టేజ్లో ఉండి నా గురించి అలా మాట్లాడడం, ఇంకా నన్ను గుర్తుపెట్టుకోవడం అనేది నాకు చాలా స్పెషల్ అనిపించింది. ఓకే, సో ఇంకా ఇలాంటి మూవీస్, ఇలాంటి వెబ్ సిరీస్ వల్ల ద ఆరా ఈజ్ స్ప్రెడింగ్ ఇంకా మీ ఇద్దరి గురించి కూడా. సో సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ. సో అంటే దీని తర్వాత దీనికి మళ్ళీ సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తారా? 21 and Pregnant 2 అని, తర్వాత 21 and Children అని పెట్టాలి. ఉంటే బాగుండు బట్ యా ఎట్లా ప్రోగ్రెస్, స్టోరీ ఎట్లా ప్రోగ్రెస్ చేయాలి ఇవన్నీ ఏం తెలీదు. ఇప్పుడైతే కంప్లీట్లీ డైరెక్టర్ దీనిపైనే ఉన్నాడు. ఎందుకంటే ఇంకా 5th ఎపిసోడ్ రిలీజ్ లేట్ అవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవుతున్నాయి, ఇంకా మ్యూజిక్ అండ్ ఆల్. సో ఒకటి కంప్లీట్గా ఇవన్నీ రిలీజ్ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ బాగా వచ్చింది యాక్చువల్లీ. బట్టి కాదు, ఇంకా మేబీ మా ఇంట్రెస్ట్ని బట్టి ఓకే మాకు ఇంకా ఇదే చేయాలని ఉంటే డెఫినెట్లీ విల్ డూ. నేనైతే చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నా, ఇంకా మా డైరెక్టర్ రాయాలి. ఓకే, 21 and Children అని స్టార్ట్ చేసిన డైరెక్టర్ గారు వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఒక ఇంకో చిల్డ్రన్ని పెంచడం ఇట్స్ ఎ బిగ్ టాస్క్. ఆ డైలాగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్. ఓ అవునా? కైండ్ ఆఫ్. ఓకే, సో ఈ క్యూట్ పేరు చాలా వైరల్ అవుతున్నారు కాబట్టి చిన్న హీ ఆర్ షీ రౌండ్ ప్లాన్ చేసాం అనమాట. జస్ట్ యూ నీడ్ టు టెల్ హీ ఆర్ షీ హూ ఈస్ డూయింగ్ ద ఫన్ ఇన్ ద సెట్ అన్నట్టు. ఓకే, అంత వైరల్ అవుతున్నాం మనం పేరు. ఓకే, సో మీ ఇద్దరిలో ఎక్కువ క్రేజీ ఎవరి సెట్లో? ఎక్స్క్యూజ్ మీ, నేనే ఎక్కువ జోకులు వేస్తాను. నేనే ఎక్కువ జోకులు వేస్తాను ఆన్ సెట్ నేనే. ఓకే ఇచ్చేయండి. కానీ మీరు ఇంట్రోవర్ట్ అన్నారు ఇందాక. అది ఒక సర్టన్ కొత్త వాళ్ళతో అంతే. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇంట్రోవర్ట్ని, బయట అయితే బీవత్సం మళ్ళా. ఓకే, ప్రాంక్స్టర్ ఎవరు? ప్రాంక్స్టర్ అంటే నేను నార్మల్గా నేను చేస్తా, ఆన్ సెట్స్ మేము అదేం ట్రై చేయలేదు. సో ఐ వుడ్ సే మీ. ఒకలో ఆల్వేస్ ఆన్ ఫోన్ ఎవరు? సోషల్ మీడియా. అంబో చీటికి మాటికి ఏం చేస్తాడు అర్థం కాదు. అంటే గేమ్స్ ఆడతాడు, చెస్ ఆడతాడు. మధ్యలో ఒకటి ఉంటది ఈ గూగుల్లో, అదేదో సినిమాలు కనిపెట్టేది ఒకటి ఉంటది కదా సైట్, అదొకటి పట్టు చీర ఆడతాడు.
అది లైక్ ఓకే కొంచెం కూడా అంటే కొంచెం ఫ్రీ ఉంటే చాలు ఫోన్ చూసి ఓకే ఫైన్, అది మళ్ళీ బంద్ చేసి మళ్ళీ గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు అందులో నుంచి ఏమన్నా థాట్స్ వస్తున్నాయా రైటర్ కి? అట్లేం లేదు, అంటే ఖాళీ ఉన్నప్పుడు ఇంకా ఎందుకు ఖాళీగా ఉండడం అని ఆడుకుంటాను. ఖాళీగా ఉండడం. కానీ నీ గేమ్స్ నేను నాకు కూడా తెలియదు, పట్టుకుంటే పట్టుచీర తెలియదు, అది ఇమేజెస్ మా కాలేజ్ గ్యాంగ్ మొత్తం ఆడుతాం అది రోజు. ఎవరు అంటే 5 గేసెస్ ఉంటాయి, ఎవరు ఎక్కువ తక్కువ గేసెస్ లో చెప్తే అది యాక్చువల్లీ బాగుంటుంది. ఓకే ట్రై చేయండి నందు ఫ్యాన్స్ అందరు కూడా. నెక్స్ట్ సింగర్ ఎవరు కొంచెం బెటర్ సింగర్? సార్ 24 hours అసలు ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి, కోపం వచ్చింది అనుకోండి సెట్ లో స్టార్ట్ చేస్తుంది మళ్ళీ చాలా తప్పు. నేను ఇప్పుడు దాకా అసలు సెట్స్ లో కోపమే పడలేదు. ఈవెన్ హీ నోస్ దట్. సో హూ ఇస్ యాంగ్రీ అంటే మోస్ట్ యాంగ్రీ ఎట్ సెట్స్? యాంగ్రీ అని కాదు, మేబీ అరే ఏం కావాలి చెప్పు చెప్పు అనేది కొంచెం ఎక్కువ డిఫరెంట్ టోన్ లో నందునే. నాకు క్లోజ్నెస్ ఉంది కాబట్టి అడుగుతా, అలా రాపో ఉంది కాబట్టి. సో సింగర్ అన్నారు కాబట్టి యానీ ఫ్యాన్స్ కోసం ఒక చిన్న ఒక 2 lines సాంగ్. రాజన్న సాంగ్ అయితే ఇంకా వైరల్ అవుతుంది. వాడచ్చు కదా. నేను యాక్చువల్లీ నేర్చుకుందాం అనుకున్నాను, నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కి పనికొస్తుంది అని. పాడండి, అది కొంచెం హై ఉంటుందండి. సరే నార్మల్గా ఏదైనా ఒక సాంగ్. నార్మల్ ఏముంది ఇప్పుడు రీసెంట్ దాంట్లో? ఓకే నాకు ఎప్పుడు ఒక సాంగ్ నోట్కి వచ్చేదైతే దిస్ హృదయం ఎక్కడ ఉన్నది సాంగ్ వస్తుంది, నాకు ఎందుకో తెలీదు, ఎప్పుడుదో సాంగ్, బట్ ఐ ట్రై టు సింగ్ దట్. ఓకే ఒక మంచి సింగర్ దాగున్నారండి మీ దాంట్లో, పెట్టుకోండి ఒక సాంగ్. చెప్తా నెక్స్ట్ ఒక ఇంగ్లీష్ పాట పాడాను, ఒక 2 lines. స్మూత్ లైక్ బటర్ అని హమ్ చేసా. ఓకే సో డైరెక్టర్ స్పాంపర్ కిడ్ ఎవరు? హౌ ఈజ్ హి పాంపరింగ్ మీ? ఆల్వేస్ అంటే కొంచెం ఐ అగ్రీ. ఎంతైనా ఒక కైండ్ ఆఫ్ ఎందుకంటే మీరు స్టోరీ చూస్తేనే మొత్తం ఇట్లా అంటే ఎక్కువ మోస్ట్లీ ఇట్లా అమ్మాయి సెంట్రిక్ ఉంటుంది, ఇంకా ఆబ్వియస్లీ అటు వెళ్ళిపోతుంది అనమాట. గర్ల్ ఫామ్ లో రిలీజ్ అయినప్పుడు అమ్మాయి సెంట్రిక్ ఉండాలి. యా ఫుడీ ఎవరు? ఫుడీ నేనంత ఫుడీ ఏం కాదు, నేను అంతేం కాదు. డెజర్ట్స్ విషయంలో కొంచెం ఫుడీ అయిపోతా, కానీ అదర్వైజ్ నేను కూడా ఓన్లీ డెజర్ట్స్. ఓకే వన్ సాంగ్ యూ వాంటెడ్ టు డెడికేట్ విత్ టు ఈచ్ అదర్, అంటే ఈ ఇంత బాండింగ్ అయ్యాక ఒక సాంగ్ ఇఫ్ యూ వాంటెడ్ టు డెడికేట్ టు నందు గారు అండ్ యూ యానీ గారు. Oh my God, this is a pretty tough question. Dedicate. నాకు ఫస్ట్ రాజన్ననే గుర్తొచ్చింది. ఏం డెడికేట్ చేస్తావు? రాజన్న సాంగ్ హోల్ తెలుగు ఆడియన్స్ డెడికేట్ చేస్తారండి, మీరు ఈ బాండ్ ఉంది కాబట్టి. బాండా సాంగ్ డెడికేషన్ కొంచెం కష్టమవుతారా? ఆలోచించాలి. ఐ థింక్ నందు యాజ్ అ పర్సన్ తను యూజువలీ అంటే హీ నోస్ హిస్ లిమిట్స్ కానీ లేకపోతే ఎలా మాట్లాడాలి ఎవరితో అనే ఐడియా అయితే చాలా బాగానే ఉంటుంది ఆ మనిషికి. నిజంగా బట్ బికాజ్ నాతో అంటే మేబీ తను వాళ్ళ గాయ్ ఫ్రెండ్స్తో ఆర్ వేరే గర్ల్ ఫ్రెండ్స్తో ఎలా ఉంటారో తెలియదు, అంటే ఫ్రెండ్స్లో గర్ల్స్ అంటున్నా అలా. సో బట్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ కొంచెం హీ నోస్ హౌ టు టాక్ టు పీపుల్ అండ్ రెస్పెక్ట్ ఇవ్వడంలో కానివ్వండి, లేకపోతే అంటే ఇప్పుడు ఏదైనా జోక్ చేసినా అది ఎంతవరకు చేయొచ్చు అనే ఐడియా తనకి ఉంటుంది. సో ఐ థింక్ బిహేవియరల్ వైజ్ అయితే కొంచెం చాలా మంచి మనిషే. సో మంచి ఇంకా ఎలాంటి పాటలు ఉంటాయి? సాంగ్ డెడికేషన్ ఇస్ బిట్ టఫ్. ఓకే మీరు యానీ గారి గురించి? యానీ చాలా ప్రొఫెషనల్, చాలా అట్లా 100% ప్రొఫెషనల్. ఇంకా తొందరగా కలిసిపోతుంది, ఈజ్ అవుట్ చేస్తుంది స్పేస్, ఏమైనా ఆక్వర్డ్ స్పేస్ ఉంటే అది కూడా ప్రొఫెషనల్గానే చేస్తుంది. ఓకే దట్ ఈస్ ద గుడ్ పార్ట్. అంటే సో ఇద్దరు సెట్స్లో అంత అంటే అంత ఫ్రీగా అంత ఎలాంటి ఆక్వర్డ్నెస్ లేకుండా ఏ లిమిట్స్ ఆ లిమిట్స్ తెలుసుకుంటూ. ఓకే సో మీ ఇద్దరు బాండ్ చూస్తే నాకైతే ఓ మై ఫ్రెండ్ సాంగ్ గుర్తొస్తుంది. మరి తిట్టేనన్నే అన్నట్టు బయట మాట్లాడుకోమైంది, జస్ట్ ఇట్లా ప్రొఫెషనల్ గా కలిసినప్పుడే. సెట్స్ లో బయట మాట్లాడుకోమంటే తను అసలు అంత రెస్పాండ్ అవ్వడు. పొద్దున ఒక మెసేజ్ చేస్తే దానికి నైట్ ఎప్పుడో రిప్లై వస్తుంది.
బిజీ సో చాలా లేదు నేను ఫోన్ అంతే అది. ఫోన్ లో ఉంటాడు కానీ ఫోన్ లో మెసేజ్ బిజీగా ఉంటారు. Yeah, చాలా మంది నుంచి వస్తుంది నాకు ఇప్పుడు కంప్లైంట్ చూసుకోవాలి ఒకసారి మేనేజర్ని బట్టి. ఓకే, ఓవరాల్గా సో నెక్స్ట్ ఎప్పుడు ఒకవేళ నెక్స్ట్ పార్ట్ అంటే ప్లానింగ్ అయితే ఉందా సీక్వెల్ దీనికి? అంటే ఒక చిన్న లీడ్ లాగానో ఏదో ఒకటి అయితే ఇచ్చి వదిలేస్తామని ఓపెన్ ఎండింగ్ లాగా అయితే ఓపెన్ అయ్యి ఎండింగ్ ఉండదు. ఈ స్టోరీ ఫినిష్ అవుతుంది ఓకే, బట్ ఉండొచ్చు స్టోరీకి స్పాన్ ఉంది. బట్ అది చేస్తామా చేయమా, అప్పటికి 21 అండ్ ప్రెగ్నెంట్ టైటిల్ సెట్ అవుతుందా, వేరే స్టోరీ చెప్పాల్సి వస్తుందా, సో యా అది మేము డిస్కస్ చేయాలి మరి. ఓకే, కానీ ఆడియన్స్ రీగర్లీ వెయిటింగ్ నెక్స్ట్ సీక్వెన్స్ వస్తే కూడా మంచిగా ఉంటుంది అని. అండ్ సో ఫైనల్లీ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మీరు ఫర్దర్ ఏమన్నా ప్రాజెక్ట్స్ సైన్ చేశారా, ఎనీథింగ్ లైన్డ్ అప్? నాదైతే హోమ్ టౌన్ అని చెప్పేసి ఆహాలో ఒక వెబ్ సిరీస్ రాబోతుంది. సో ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్ ప్రాజెక్ట్ యాజ్ వెల్. ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. సో ఆ ప్రాజెక్ట్ ఒకటి అండ్ ఒక ఫిల్మ్ చేస్తున్నాను రైట్ నౌ. సో యా, మీరు? నాది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేవండి, డిస్కషన్లో ఉన్నాయి అన్ని. అవి ఓకే అయితే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వచ్చు, చూద్దాం. అంటే వస్తున్నాయి బట్ నాకు అంత ఎగ్జైటింగ్ అనిపించలేదు స్టోరీస్ అవన్నీ. ఓకే, సో ఫైనలీ ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ఫస్ట్లీ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇంతగా మీరు అందరూ మమ్మల్ని ఇంత అభిమానిస్తారు, ఆదరిస్తారు అని చెప్పేసి. సో ఇంకా లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఆ 2 ఎపిసోడ్స్ కూడా మీ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ అస్. ఈ సిరీస్ అయిపోయిన తర్వాత కూడా మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఇలానే ఉంటుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాపీ పేస్ట్ నందు గారు సేమ్ థింగ్ అండి. ఆమె చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది కాబట్టి అంత పర్ఫెక్ట్గా చెప్పగలిగింది. నేను చాలా నోవీస్. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ సిరీస్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. ఇంకా చూడండి, ఇంకా 2 ఎపిసోడ్స్ వస్తాయి, ఇంకా డిలీటెడ్ సీన్స్ కూడా రిలీజ్ చేస్తాం. యా, ఉన్నాయి అవి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. మంచి సక్సెస్ అయింది, కంగ్రాచులేషన్స్. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ తోటి ఎప్పుడు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇలాంటి సిరీస్ కూడా ఇంకా తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.